మీరు కనుక ఐపీఎల్ 2024 నుంచి ఈ లెసన్స్ కనుక నేర్చుకోలేదంటే ఖచ్చితంగా బాధపడతారు. నంబర్ 1, నెవర్ రిటర్న్ టు యువర్ ఎక్స్. హార్దిక్ పాండ్యా తన టీం అయినటువంటి గుజరాత్ కి కెప్టెన్ గా ఉన్నారు, కానీ తన ఎక్స్ టీం అయినటువంటి ముంబైకి వెళ్ళాడు. ఎప్పుడైతే అటు రిటర్న్ వెళ్ళాడో అప్పటి నుంచి అతని పైన హేట్రేట్ పెరిగింది, తన సొంత ఫ్యాన్స్ మరియు సొంత హోమ్ టీం కూడా. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం వదులుకున్న దాని దగ్గరికి, మనల్ని వదులుకున్న దాని దగ్గరికి అస్సలు మళ్ళీ వెళ్ళకూడదు. నంబర్ 2, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. అందరూ ధోనికి ఏజ్ అయిపోయింది, జస్ట్ కీపింగ్ కి మాత్రమే పనికొస్తారు అనుకున్నారు, కానీ టీం కి ఎప్పుడైతే అవసరమో ఆయన వచ్చి కేవలం సింగిల్ డబుల్ మాత్రమే కాదు, సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి టీం కి చాలా భరోసాగా నిలిచాడు. రీసెంట్ గా ఆయన కొట్టిన 6 డిస్టెన్స్ దాదాపుగా 110 మీటర్లు. ఆయన ఏజ్ ఎంత, ఆయన కొట్టిన డిస్టెన్స్ ఎంత? మీరు కూడా మీకు ఏజ్ అయిపోయిందని, మీ పని చేయలేరు అని, ఆ పని చేయలేరు అని చాలా సార్లు అనుకుంటారు. జస్ట్ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు పట్టుదల ఉంటే మీరు కూడా సాధిస్తారు. నంబర్ 3, 1% ఛాన్స్ ఈజ్ ఎనఫ్. దీనిని గనక ఎవరైనా చెప్తే ఎవ్వరూ నమ్మరు, నేను కూడా నమ్మలేదు, కానీ విరాట్ కోహ్లీ చెప్పారు, దాన్ని ప్రూవ్ చేశాడు కూడా. టేబుల్లో లాస్ట్ లో ఉన్నటువంటి ఆర్సీబీ టీం ని ఆ 1% ఛాన్స్ తో దాదాపుగా క్వాలిఫైయర్స్ వరకు తీసుకెళ్లాడు.